నమస్తేనల్లా అందరు మంచిగున్నారా? నేనైతే మస్తు మంచిగున్నా. ఇయాల వార్తలల్లా చేగుర్తు సర్కార్ కొత్త నిర్ణయాలు, అలాగే వరదల ముచ్చట్లు, ఇక ఈటెల సార్ మాటలు, మల్లారెడ్డి సార్ అరెస్ట్ ముచ్చట్లు, ఇట్లాంటి ముచ్చట్లు బోచ్చడున్నాయుల్లా. ముందైతే మీరు హెడ్లైన్స్ చూడండి. కాంగ్రెస్ సర్కారు కొత్త నిర్ణయాలు, మారుతున్నాయంట బండ్ల నెంబర్ ప్లేట్లు. ఇప్పుడు షురు అవుతున్నాయి అసలు ఎన్నికలు, ఆగస్టులోనే అంట పంచాయతీ ఎన్నికలు. రేవంత్ సార్ మీద ఈటెల సార్ ఫైరు, అణచివేత ధోరణి మారకుంటే తప్పదంట తిరుగుబాటు. తమిళనాడులో వరదలు, పాపం మస్తుగా భయపడుతున్నారు జనాలు. కొత్త వార్తతో తమ్మి జోష్. ఇది మన లిక్కర్ కేసులా తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు మళ్ళీ కొత్త నిర్ణయం తీసుకుందులా. మునుపు ఫ్రీ బస్సు పథకం షురూ చేసిన సర్కారు ఇప్పుడు కొత్తగా పోయిన సర్కారు పెట్టిన చాలా పేర్లను మారుస్తున్నది. ఇప్పుడేం కొత్త నిర్ణయం తీసుకున్నది అనుకుంటున్నారా? మీరే చూడండి. తెలంగాణలో ఇక మీదటి నుండి మోటార్ బండ్ల రిజిస్ట్రేషన్ కోడ్ టీజీగా మారుతుందంట. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక బీఆర్ఎస్ సర్కారంలో మోటార్ బండ్ల రిజిస్ట్రేషన్ కోడ్ టీఎస్ గా ఉండేది. కానీ కాంగ్రెస్ సర్కార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు ఈ కొత్త నిర్ణయం తీసుకున్నాడంట. 6 గ్యారెంటీలు సుతా రేవంత్ సర్కార్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా జనాలకు అందించాలని సుతా చూస్తుందంట. అంతేకాదు మోటార్ బండ్ల రిజిస్ట్రేషన్ కోడ్ మీద ఇప్పటికే సెంట్రల్ సర్కార్ సుతా గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ మార్పు సుతా ఇప్పటి నుండి కొత్త మోటార్ బండ్లకేనంట. ఆల్రెడీ ఇంత మునుపు ఉన్న పాత బండ్ల కాదంట. లిటరేట్లు అన్ని సుతా టీఎస్ నుండి టీజీగా మారవాలని సర్కార్ ఆర్డర్ జారీ చేసింది. అంతేకాదు సర్కార్ శాఖలు, సంస్థలు, అటానమస్ లు అన్ని సుతా వెంటనే ఇదే ఫాలో కావాలని సర్కార్ ఆర్డర్లు వేసింది. ప్రకృతి ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎంత అందంగా ఉంటుందో, దానికి కోపం వస్తే అంతకన్నా ఎక్కువగా భయంకరంగా ఉంటుందిలా. నేను గట్ల ఎందుకు అంటున్నా అంటే, నేను అనేది ఈ ముచ్చట చూస్తే మీరు సుత అంటారు. ఆలస్యం దేనికి మరి, మీరు సుత చూడండి. ఇక ఇది ఎండాకాలంగానులా ఎప్పుడైతే ఎండలు పొట్టుగా కొడుతున్నాయో గాయంత ఎండ దేవుడు సెలవు తీసుకొని వానదేవుని పంపించేసరికి వానదేవుడు ఊకుంటాడా? వానదేవుడు కూడా పొట్టు వానలు కురిపించేసరికి మన కాడనే కాదు చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా వరదలు ఉప్పొంగిపోతున్నాయి. గా తమిళనాడులో ఒక జలపాతం ఉన్నదంట. గా జలపాతం పేరు కుర్తులం. అది పర్యాటక ప్రాంతం కాబట్టి ఆడికి అందరు వచ్చి ఆ జలపాతంలో స్నానాలు చేస్తూనే అనుకోకుండా ఒక్కసారి జలపాతం ఉప్పొంగిందంట నుల్లా. ఇక ఎండాకాలం అయితే అయిపోయింది, వర్షాకాలమే ముంగట్టున్నది కదా. ఈ వర్షాకాలం అయితే కుసంత జాగ్రత్త ఉండాలి నుల్లా. ఎందుకంటే మనం ఎండలకైనా తట్టుకుంటాం, చలికైనా తట్టుకుంటాం. కానీ ఈ వాన భగవంతం తట్టుకొని మన వల్లనే కాదు. అందుకని ఇప్పటి నుంచే మంచి జాగ్రత్తలు తీసుకోర్రి. అరే, కార్ గుర్తు పార్టీ అధికారం పోయిన దగ్గర నుండి అన్ని చిక్కులు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పడుతున్నాయుల్లా. ఇప్పుడు సుత మల్లారెడ్డి సార్కి పెద్ద చిక్కు వచ్చే పడిందిలా. సారు జాగని ఎవరో కబ్జా చేసిండ్రట. సారు జాగ ఎవరు కబ్జా చేసిళ్ళు, గా ముచ్చటేందో ఓసారి అరుసుకొని వద్దాం పాలి. అరే, మన మంత్రి మల్లారెడ్డి సార్ ఏం చెప్పినా ఏం చేసినా ఫుల్ చేసినట్లయితే అందరిని మంచిగా నవ్వించుకుంటూ మాట్లాడే మంత్రి మల్లారెడ్డి సార్కి ఒక పెద్ద సిక్కొచ్చి పడిందంట. ఇక ఆ ముచ్చటేందో ఒకసారి చూద్దామా? Look at him! Look at him!
ఇక ఆ భూమిని కొంతమంది దుర్మార్గంగా దౌర్జన్యంగా కబ్జా చేసిరని మాజీ మంత్రి మల్లారెడ్డి సారు ఫుల్గా ఎంబట ఆ సుచిత్ర దగ్గర ఉన్న ఆ జాగ దగ్గరికి వచ్చి లొల్లి చేస్తుంటే ఎంబటి అక్కడికి పోలీసులు వచ్చిండ్రు. ఇక మంత్రి మల్లారెడ్డి సార్ పోలీసులతోటి ఫుల్ వాగ్వాదం పెట్టుకున్నాడు. ఈ జాగ నాది, గస్మంటి నా జాగ లెవెల్లో కబ్జా చేసుకుంటే మీరు ఎట్లా ఊకుంటారు అని పోలీసుల మీద ఫుల్గా గరం అవుతాడు. అయినా నా జాగలో వాళ్ళకి ఏం హక్కు ఉన్నది? ఏమని ఉంటే కోర్టులో తెలుసుకుందాం, లేకపోతే ఈ జాగకు సంబంధించిన కాయిదాలు ఏమని ఉంటే చూపియ్యురు. మరి ఇట్లా అన్యాయంగా ఎవరు లేని టైంలో నా జాగలకు వచ్చి కబ్జా చేసుడు పద్ధతి కాదు. ముందుగాల వాళ్ళని పంపారు ఈడికి వెళ్ళి అని మల్లారెడ్డి సార్ వాళ్ళ అల్లుడు రాజశేఖర రెడ్డి ఇద్దరు పోలీసులకు చెప్తుర్రు. గట్లనే వాళ్ళు గట్టిన బరికెట్లను మొత్తం మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డి వాళ్ళ అంచర్లు అందరు కలిసి అక్కడ ఉన్నటువంటి బరికెట్లను మొత్తాన్ని కూలగొట్టిర్రు. ఇదంతా కేవలం కావాలనే నా మీద కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న కుట్ర. ఈ జాగకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. ఈ జాగ నాది, గత 40 సంవత్సరాల నుంచి ఇది నా పేరు మీద ఉన్నది అని మల్లారెడ్డి సార్ వాళ్ళ అల్లుడు రాజశేఖర రెడ్డి ఇద్దరన్న పట్టిర్రు. మా అల్లుంది రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే గారిది, మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారిది. అదే మాదిరిగా ఇక్కడ నా జాగ నా కొడుకులది, ఇద్దరిది. 14 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద కొన్నాం. ఇది 40 ఏళ్ల సంది ఒక మానవుడు ఉండే. ఇక్కడ 2 ఎకరాల చిల్లర ఉంది. ఇది మేము అప్పటి సంది మా డాక్యుమెంట్స్ ఉన్నాయి, కొన్నాము. అంతకుముందు కూడా 40 ఏళ్ల సంది ఆ కంపౌండ్ వాళ్ళు కూడా 40 ఏళ్ల కింద పెట్టే కంపౌండ్ వాళ్ళే. మాకు పర్మిషన్స్ ఉన్నాయి, ట్యాక్సులు కడుతున్నాము, కరెంట్ మీటర్లు ఉన్నాయి మా పేర్ల మీద. మొత్తం ఆటోలకు మేమే కిరాయికి ఇచ్చినాము. ఇవన్నీ కూడా మేము ఆ వయసు కూడా మేమే కిరాయికి ఇచ్చినాము. ఇవన్నీ జాగాలో ఉండి వాళ్ళు ఇప్పుడు దౌర్జన్యంగా మబ్బుల రాత్రి 1 గంట సంది ఇక్కడ టెంట్ వేసుకొని బీర్లు బిర్యానీ 100 మంది రౌడీలను తీసుకొచ్చి రాత్రి గడపారాలు తీసుకొని గొడవలు తీసుకొని సంపేతానికి వచ్చి ఇవన్నీ కూడా రేకులు వేసి మా మీదకి వస్తున్నారు. ఇప్పుడు ఆ శ్రీనివాసరెడ్డి అయినట్టు మా సిఐ ముంగట్టే మా మీదకి వచ్చాడు. ఇప్పుడు ఎవడరాను అని నా మీదకి వచ్చాడు. అది కూడా రికార్డ్ అయ్యింది. ఇంత దౌర్జన్యమా? ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఇంత దౌర్జన్యం చేసి ఆ లక్ష్మణ్ అంటున్నాడు విప్పు. మొదటి సంది కూడా నా దానికి వస్తూనే ఉన్నారు. 8 నెలల సంది నడుస్తుంది. ఏదైనా ఉంటే టీ పని చేసుకొని మీ జాగా అవతల ఉన్నది, బెల్ట్లో పోయింది, మాకు సంబంధం లేదు, మా డాక్యుమెంట్స్ ఉన్నాయి, మా డాక్యుమెంట్లు జూమ్గా ఏది ఉన్నా మీరు తీసుకోమని చెప్పినాం, సర్వే చేయమని చెప్పినాం, టీ పని పెట్టమని చెప్పినాం. కానీ రాత్రి ఎలక్షన్లో తెల్లారి ఇట్లా అందరము మాకు కూడా తెలియదు. 100 మంది వచ్చి మా వాళ్ళ సెల్ ఫోన్లన్నీ గుంజుకొని ఆటోలకంతా ఆటో షెట్లన్నీ గులగొట్టి అక్కడ పెద్ద షెడ్ ఉండే ఆ షెడ్ అంతా చూడండి మీరు ఎంత దౌర్జన్యం చేసిండ్రు. ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా మేము ఒక ఎమ్మెల్యేలమే మామూలు ప్రజలకు ఏముంటే చెప్పు. నేను సిఐ గారికి కూడా 8:30కే ఫోన్ చేసి అమ్మ నాయనల తర్వాత ఎక్కువగా మనం ఎవరితో గడుపుతామంటే దోస్తులతోనే కదా. చిన్నతనంలో బల్ల దోస్తులు, పెద్ద పెరిగినాక కాలేజ్ దోస్తులు అట్లుంటారు కదా. అయితే గట్ల ఉత్తగా మనకే కాదుల్లా జంతువులకు కూడా దోస్తానుంటది. అవి సుత జాతి వైరాన్ని మరిచి మరీ దోస్తాన చేస్తాయి. ఇగో గా ఫ్రెండ్షిప్ కి ఒక మంచి ఉదాహరణ చూపిస్తా చలో. ఇక స్నేహం అంటే ఎట్లుంటుంది? అలా ఒకరి కోసం ఒకరు పానాలు అని ఇచ్చుకుంటారు. ఒకరు బాధపడితే ఇంకొకరు కంట్లే కన్నీళ్ళు వస్తాయి. ఇక మంచి ఉదాహరణ స్నేహానికి చెప్పాలంటే మన శ్రీకృష్ణ పరమాత్ముడైన దోస్తు కుచేలుడు. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మునికి ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా కూడా ఆయన పుట్టినరోజుకు కుచేలుడు వచ్చి అటుకులు పెట్టినా కూడా ఆ భేదాన్ని తరతమాన్ని మర్చిపోయి వాళ్ళ దోస్తు తెచ్చిన అటుకులనే ముందుగాల ముట్టుకున్నాడు. కానీ మిగతా వాటి దగ్గరికి పోలేదు. గది స్నేహం అంటే. ఇగో ఇప్పుడు కూడా అచ్చం గట్లనే జరిగింది. పిల్లికి చూసిన కోపమే జాతి జంతువుల మధ్యలో వైరాలు ఉండడం సహజమే కదా నుల్లా. కానీ నేను చెప్పే ముచ్చటంటే మీకే అర్థమవుతుంది ఆ రెండింటి మధ్యలో ఎంత స్నేహం ఉన్నదో అని. అసలు ముచ్చట ఏంటంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉన్నది కానీ నుల్లా, ఆ జిల్లా బస్ స్టాప్ దగ్గర ఒక కుక్క 2 సరదాగా పరాశకాలు ఆడుకుంటా ఎంతో స్నేహపూరితమై వాటి జాతి మధ్య వైరాన్ని కూడా మర్చిపోయి సంతోషంగా ఈ ప్రపంచాన్ని మర్చిపోయి ఆడుకుంటున్నాయా చూసిర్రా? ఆ కుక్కలకే ఆ కోతలకే లేదు జాతి వైరం. ఇక మనుషులకైతే కులాలని మతాలని జాతులని వర్ణాలని అబ్బాబాబాబా నేను చెప్పుడేందుకు మీకు తెలుసు కదా. మరి ఈ మూగ జంతువులను చూసిన వగల మీద వగలు, ఒక జాతి మీద ఇంకో జాతి, ఒక కులమూల మీద ఇంకొక కులపోలు కొట్టుకునుడు తిట్టుకునుడు ఆపురుల్లా. ఎందుకంటే భగవంతుడు మనకి జన్మ చాలా చిన్నదున్నన్ని రోజులు అందరూ కలిసిమెలిసి స్నేహపూర్వకంగా ఉండాలి.
ఈటెల రాజేందర్ సారు రేవంతం సర్కారు మీద నిప్పులు జరిగిండుల్లా సార్ మాట్లాడుకుంటా మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచకుండా దాచిపెట్టడం నీచమైన పని అంటున్నాడు. అంతేకాకుండా పోయిన సర్కారు చేసినట్టే హస్తం సర్కారు సుత అణచివేత సిద్ధాంతాన్ని అవలంబిస్తే చేగుర్తు సర్కారుకి సుత జనాల నుండి తిరుగుబాటు తప్పదని హెచ్చరించిండు. మల్కాజ్గిరి కార్పొరేటర్ 7 ఏదో ఎక్కడో ఫేక్ వీడియో వస్తే దాన్ని ఫార్వర్డ్ చేసిన నెపంతో ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా దొంగల్లాగా పోలీసులు ఇంటి మీద పడి అరెస్ట్ చేయడం, ఎవరికి చెప్పకుండా ఉండడం, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నప్పటికీ కూడా దాన్ని డిస్క్లోజ్ చేయకుండా దాచిపెట్టడం అనేది నీచమైన చర్య. ఇవాళ ఇతర పార్టీల నాయకులను హరాస్మెంట్ చేసేటువంటి తీరు గతంలో చూసినాం. మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే ధోరణిలో అదే పద్ధతిలో పోతుంది కనబడతా ఉంది. నిన్న తీసుకుపోయిన పోలీసులు ఇప్పటిదాకా కోర్టుకు తీసుకుపోకుండా వాళ్ళ దగ్గరనే పెట్టుకొని ఇవాళ హింసిస్తున్న తీరు, బాధ పెడుతున్న తీరు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ ఇట్లాంటి పరిణామాలు రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి మంచిది కాదని చెప్పి హెచ్చరిక చేస్తున్నారు. దేశానికి ప్రధానమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఊరికి సర్పంచ్, గల్లీకి వార్డు మెంబర్, అంతే కదా. ఇక మొన్నటి వరకు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలతోటి బిజీగా ఉన్న తెలంగాణ ఇక ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకి రంగం సిద్ధమైంది. ఇక ఇప్పుడు పంచాయతీ ఎన్నికల వంతు వచ్చిందుల్లా. అవునోళ్ళ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 12,814 గ్రామ పంచాయతీలకు 88,682 వార్డుల తొందరలోనే ఎలక్షన్లు సురువు కాబోతున్నాయి. ఇప్పటికైతే తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల అడావిడి తగ్గి ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు రెడీ కాబోతుంది. వచ్చే నెలలో వార్డుల విభజన చేసి జూన్ 2వ వారంలో రిజర్వేషన్ల ప్రక్రియ షురూ చేస్తారంట. అటెంకల జూలై నెలలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ఇచ్చి ఆఖరి వారంలో నోటిఫికేషన్ విడుదల చేస్తారంట. అనుకున్నట్టే ఆగస్టు నెల 2వ తారీఖు లోపల ఎన్నికలు నిర్వహించాలని అస్తంపాటి సర్కార్ అనుకుంటుందంట. ఆగస్టు 10 లోపు తెలంగాణ అంతా ఒకేసారి పోలింగ్ పెట్టి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ పెట్టి మధ్యాహ్నం 2 గంటల తర్వాత లెక్కింపు చేసి అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహిస్తారట. ఇక చూడాలి మరి పోయిన అసెంబ్లీ ఎన్నికలలో అంత అడావిడి చేసిన అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు పంచాయతీ ఎన్నికలలో ఎంత అడావిడి చేస్తారో చూడాలి అంటున్నారు అందరూ. ఇవాళ బీసీ సంక్షేమ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య చేగుర్తు సర్కారు మీద మస్తుగా ఫైర్ అయ్యిండులా. స్థానిక స్థలంలో బీసీలకి 50% రిజర్వేషన్లు పెంచినాకనే ఎలక్షన్లు పెట్టాలని డిమాండ్ చేసిండు. అంతేకాదులా మీరైతే ముఖ్యమంత్రులు కావచ్చు కానీ మేము సర్పంచ్లు కూడా కావద్దా అని అంటున్నాడు. ఒకసారి సార్ మాటలు విందాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మీరు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఏమనుంది? 42% బీసీలకు రిజర్వేషన్లు పెంచి ఎన్నికలు జరుపుతామని చెప్పి ప్రకటించారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దేశమంతటా సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రతి సభలో కులగణన చేస్తాం, జనాభా ప్రకారం బీసీ రిజర్వేషన్లు, విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలు, చట్టసభలో రిజర్వేషన్ పెడతామని ఆయన ప్రకటిస్తున్నాడు గొప్పగా. దానికి దేశంలోని బీసీలందరూ 70 కోట్ల మంది బీసీలు హర్షం వ్యక్తం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే బీపీసీల కంటే ఒక అడుగు ముందుకు వేసి రాహుల్ గాంధీ గారు బీసీలను భుజానం వస్తున్నాడు. ఇక్కడ రాష్ట్రంలో బీసీలకు భుజానం వస్తున్నాడు కాదు, అణచివేసుడు జరుగుతుంది. ఈ వైఖరి మార్చుకోవాలి. మీరు మంత్రులైతారు, ముఖ్యమంత్రులు అవుతారు, ప్రధానమంత్రులు అవుతారు. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ లోపల మేము సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కూడా కావద్దా? బీసీల నాయకత్వం పెరగడానికి ఎన్నో పోరాటాలు చేసి, ఎన్నో ఉద్యమాలు చేసి, అసెంబ్లీని వడగొట్టి, సచివాలయాన్ని ముట్టడించి, మా ముఖ్యమంత్రుల గల్లాలు కట్టి, ప్రధానమంత్రిని బెదిరించి ఈ దేశంలో బీసీలకు అనేక హక్కులు కల్పించాం. ఇప్పుడు సర్పంచుల రిజర్వేషన్లను మీరు చెప్పిందే రాహుల్ గాంధీ చెప్పిందే 20% నుంచి 42% పెంచుతామని చెప్పి హామీ ఇచ్చారు. పక్క రాష్ట్రమైన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రిజర్వేషన్లను 40% పెంచి ఓపెన్ కాంపిటీషన్ రిజర్వేషన్లు కలిపి 50% బీసీలకు పదవులు ఇచ్చారు. మీకేం రోగమైంది? సర్పంచుల రిజర్వేషన్ మీరన్నదే కదా, మీరు అమలు చేయాలా? వెంటనే అమలు చేయాలని కులగణన చేయాలి.
కులగణన ప్రకారం జనాభా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచాలి, బీసీలో కూడా ఏబీసీ గ్రూపులు చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తాను. చలో ఇక మా తమ్ముడు ఏదో మంచి గమ్మత్ ముచ్చట పట్టుకొని వచ్చిండట, ఓసారి చూద్దాం అగ ముచ్చట ఏందో. ఓ తమ్మి ఇక షురూ చేయరా నువ్వేందో. ఇగోనులా మీకు అందరికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఎరికేనా? నిజానికి జైల్లో కవిత గారు మాకు స్పష్టంగా చెప్పడం మా మీద గదేనులా ఇగో అవినీతిని అంతమొందిస్తాం, అవినీతి పైన ఉక్కుపాదం వేస్తాం, మేము స్వేరోస్ము అని ఇట్లా ప్రమాణం చేసింది కదా. గదేనులా బిఎస్పి ఏదైతే ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ మహారాష్ట్రలో కేసు క్లోజ్ చేస్తే మళ్ళీ ఈడీ తీసుకొచ్చి దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ ఆయన మాట వినకపోతే మాట వింటేనే ఆయన బీజేపీలో జాయిన్ అయిన వెంటనే మళ్ళీ కేసు క్లోజ్ చేసిండ్రు. జగన్ భుజ్బల్ అదేవిధంగా క్లోజర్ రిపోర్ట్, ప్రఫుల్ పటేల్ క్లోజర్ రిపోర్ట్. అంటే ఈడీ సెలెక్టివ్గా తన బీజేపీలకు ఎవరైతే వస్తారో అయితేనులా ఈ మన లిక్కర్ కేసులా కవితక్క అరెస్ట్ అయింది కదా. ఇక కవితక్క ముచ్చట్ల ఇవాళ బిఎస్పి సార్ మాట్లాడుకుంటా ఏమన్నాడో ఎరికేనా? అయితే ఇప్పుడు నిజంగానే కేంద్ర ప్రభుత్వము కావాలనే ఈ ముచ్చట మీద సాగదీస్తున్నది. కేంద్ర ప్రభుత్వము కావాలనే ఆమె మీద ఒత్తిడి తీసుకొస్తున్నది. అయినా కూడా ఇప్పుడు ఈ అస్సాం ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ఇంకా అస్సాం ముఖ్యమంత్రి హిమవత్ బిశ్వాల్ శర్మ ఎన్ని కుట్రలు చేసిండు, ఎన్ని కుట్రాంతరాలు చేసిండు, బొచ్చడు అవినీతి చేసిండు కదా. మరి గైనని ఎందుకు అరెస్ట్ చేయలే? మీ బీజేపీలో చేరికైంది అని చెప్పేసి ఇది జాతీయ స్థాయిలో ఉన్నదని చెప్పేసి కదా వాళ్ళని అరెస్ట్ చేయకుంటున్నది అని మన స్వేరస్ సార్ అనబట్టిండులా. మరి మన స్వేరస్ సార్ ఏమన్నాడో ఒకసారి మనం కూడా ఇందామనులా. నిజానికి జైల్లో కవిత గారు మాకు స్పష్టంగా చెప్పడం మా మీద ప్రెజర్ ఉన్నది, వాళ్ళ పేర్లు చెప్పండి, వీళ్ళ పేర్లు చెప్పండి, వాళ్ళ పేర్లు చెప్పండి, వీళ్ళ పేర్లు చెప్పండి, ప్రెజర్ పెడుతున్నారు కేంద్ర ప్రభుత్వం, ఈ కేంద్ర దర్యాప్తు సంస్థలు మా మీద ప్రెజర్ పెడుతున్నారని చెప్పేసి మరి కల్వకుంట్ల కవిత గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నిజానికి ఈడీ ఎంత ఏకపక్షంగా దౌర్జన్యంగా వివరిస్తుందంటే మీరు చూడండి. హేమంత్ బిశ్వా శర్మ అస్సాం చీఫ్ మినిస్టర్, ఆయన మీద 100 కోట్ల స్కామ్ ఉన్నది, దాని మీద ఇంతవరకు ఆయనకు జైలుకు పోలేదు. అదేవిధంగా అజిత్ పవార్, ఆయన మీద కూడా మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ స్కామ్ ఉన్నది. ఏదైతే ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ మహారాష్ట్రలో కేసు క్లోజ్ చేస్తే మళ్ళీ ఈడీ తీసుకొచ్చి దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ ఆయన మాట వినకపోతే మాట వింటేనే ఆయన బీజేపీలో జాయిన్ అయిన వెంటనే మళ్ళీ కేసు క్లోజ్ చేసిండ్రు. జగన్ భుజ్బల్ అదేవిధంగా క్లోజర్ రిపోర్ట్, ప్రఫుల్ పటేల్ క్లోజర్ రిపోర్ట్. అంటే ఈడీ సెలెక్టివ్గా తన బీజేపీలకు ఎవరైతే వస్తారో వాళ్ళందరి మీద కూడా సైలెంట్గా ఉండడం, బీజేపీలకు ఎవరైతే రారో అడుగులకు ఎవరైతే మడుగులు వస్తారో వీళ్ళెవ్వరు కూడా వాళ్ళ మాట వినరో వాళ్ళందరి మీద కూడా మరి కేసులు అక్రమంగా పెట్టి జైల్లో పంపిస్తున్న ఏ మీడియా కూడా దీన్ని ప్రశ్నించే పరిస్థితి లేదు. కోర్టులను కూడా భయపెట్టిస్తున్నారు ఇవాళ బీజేపీ ప్రభుత్వం. ఇక గివ్వులు అయ్యాల్టు ముచ్చట్లు మళ్ళీ కొత్త ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.